అందరి పేర్లు రాసి పెడుతున్నాం, బరాబర్ లెక్క తేలుస్తాం. ఐఏఎస్ ఐపీఎస్లకు మరోసారి కేటీఆర్ వార్నింగ్ అట. ఏం ఇట్లా ఇట్ట తయారైంది బాబినే. ఏడ రాస్తున్నావు చెప్పు, నీ పేర్లన్నీ ఏడ రాస్తున్నావు? ఏడ పేరు రాసినా ఫస్ట్ పేరు నీదే ఉంటుంది, కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు అని. తాటికాయంత అక్షరాలతో నీ పేరు రాయాల. ఖైరతాబాద్ చౌరస్తాలో పెద్ద హోర్డింగ్ పెట్టాలి నీది. అతిపెద్ద దుర్మార్గుడు, ఈ రాష్ట్రానికి పట్టిన శని అని పెద్ద ఫోటోలు పెట్టాలి నీ హోర్డింగ్లలో. ఎవరి పేర్లు రాస్తావు నువ్వు? ఇప్పుడు ఐఏఎస్ పిల్ల పేర్లు రాస్తా అంటున్నావు. అమోయ్ కుమార్ అంటోడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిండు వీడు? ఎక్కడి నుంచి 1000 కోట్లు సంపాదించిండు? నీ ప్రోద్బలంతో కదా, నీ సహకారంతో కదా. అధికారిగా ఆయన ఐఏఎస్ అధికారిగా ఆయనను వాడుకుంటూ నువ్వు చేసిన పనే కదా. మరి ఇప్పుడు ఆ డైరీలో ఎవరి పేరు రాయాలి? అమోయ్ కుమార్ పేరు రాద్దామా, తీసేద్దామా? నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఆనాడు నువ్వు, ఈనాడు రేవంత్ రెడ్డి. నీ దగ్గర పనిచేసిండు. నీ దగ్గర పనిచేసి ఎంతెంత లేపిండు, ఎవడోడు ఎంతెంత లేపిండు తెలుసుకోవడానికి, దాన్ని పంచుకోవడానికి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు మొన్నటి దాకా 2 ఏళ్ళుగా. ఇప్పుడు కూడా మంచి విద్యుత్ శాఖ ఈ పదవే ఇచ్చిండు. మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ పేరు రాద్దామా వద్దా? చెప్పు బాస్, నవీన్ మిట్టల్ పేరు రాద్దామా వద్దా? అందరి పేర్లు రాస్తున్నా, డైరీలో రాసుకుంటూ ఎవరి పేరు రాస్తావు? అంతా నువ్వు పెంచిపోయించిన దొంగలే ఉన్నారు కదా. ఆడ ఉన్న దొంగలు ఇక్కడికి వచ్చి అదే దొంగతనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఈయన దగ్గర. ఎవరి పేరు రాయాలా? నీ పేరైతే కామన్గా ఉంటుంది పక్కన ఎప్పటికీ. ఎక్కువ టైం లేదు, 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. నువ్వు కలలు గంటనే ఉండు, పగటి కలలు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారు. ఎవరిని వదలం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమాగం అవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 100 ఏళ్ళు వెనక్కి పోయిందట. రాష్ట్ర ప్రజలు తినే పళ్ళెంలో మన్ను పోసుకున్నారని కామెంట్ అయిపోయాయి. మళ్ళీ ఎత్తేసిండు పార్టీని. రాష్ట్ర ప్రజలట తినే పళ్ళెంలో మన్ను పోసుకున్నారట. మళ్ళీ ఏమంటుండు? జనాలే తప్పు చేసిర్రు అంటుండు. జనాలే తప్పు చేసి, మేమేం తప్పు చేయలే, మేము మంచి మీకు పంచభక్ష పరమాణాలు పెడితే మట్టి ఎత్తి అలా పోసుకొని మీరే నాశనం చేసుకున్నారు అంటుండు. జనాలు ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళు కనీసం పార్టీని చేసిన తప్పులని మమ్మల్ని క్షమించండి, ఏదో మిస్టేక్ జరిగినాయని చెప్పుకునే ప్రయత్నం చేయకపోగా ప్రజలే తప్పు చేసిరట. అంటే ప్రజలే తప్పు చేసి ప్రజలే తిన్నదరగక లేకపోతే ఇంకోటి అయిపోయి ప్రజలు ఓట్లు వేసిరా కాంగ్రెస్కి, లేకపోతే ఇంకో వేరే వాళ్ళకి మీకు ఓటు వేయకుండా మేము ఓడగొట్టిరా? ఎంత దుర్మార్గమైన మాట ఇది. ఇప్పుడు కాదు, ముందు నుంచి ఇదే మాట మాట్లాడుతుంది నేను.